ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. దేవుని మాటలు ఇంకా ఆలస్యం చేయకుండా ధ్యానిద్దామా? ఈ ఉదయం లూకా సువార్త 11వ అధ్యాయం 19వ వచనం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కని వాగ్దానం మనందరి జీవితాల్లో ప్రభు మరి ఇస్తూ ఉండగా ప్రార్థన చేద్దామండి. ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు. ఈ వాగ్దానము ఎంతోమందిని ధైర్యపరుస్తుంది కదండి. రోజున భయంతో ఉన్నారా, దిగులుతో ఉన్నారా, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, మరి నా కుటుంబ పరిస్థితి ఏంటి, ఇలా ఎన్నో ఆలోచనలతో శత్రువు వేస్తున్న పన్నాగాలను బట్టి భయపడుతున్నారేమో, లేదా దిగులు పడుతూ ఉన్నారేమో. భయపడుతూ వాటన్నిటిపైన దేవుడు మనకు అధికారం నుంచి మనల్ని నడిపించగలిగారు. ఎస్, ప్రభు మీకు అధికారం ఇవ్వబోతున్నారండి. ప్రార్థించండి. ప్రభువే మిమ్మల్ని అన్ని విషయాలు తప్పించి గొప్ప రీతిలో నడిపించబోతున్నారు, గొప్ప చేయబోతున్నారు. ఏ శత్రువు అయితే పడవేయాలని చూస్తూ ఉందో ఆ శత్రువు అయితే నిలబెట్టి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ప్రభు ఉంచబోతున్నారు. ఏది ఎంత మాత్రమో హాని కలగకుండా ప్రభు నడిపించబోతున్నారు. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థిద్దాం. అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును కాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.